అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఒరే మీరెళ్ళండి. రచయిత గంటి రమాదేవి గారు. ఇక కథలోకి వెళితే, ఆ రహస్యం ఆమెకు మాత్రమే తెలుసు. దుర్భేద్యమైన ఆమె మనసు పొరల నుండి దాన్ని ఎవ్వరూ బయటకు తీయలేరు. ఆడవాళ్ల నోటిలో నువ్వు గింజ నానదు అన్న నానుడికి ఆమె ఎగ్జంప్షన్. ఏమో, తమ పర్సనల్ విషయాల్లో ఇది వర్తించకపోవచ్చు. జ్వాలాముఖిలో రగులుతున్న గంధకం ఎప్పటికో బయటపడక మానదు. రగులుతున్న మనోజ్వాల మనసు పొరలను కరిగించి ఆ రహస్యాన్ని బయటపెడుతుందా? విరబూసిన నందివర్ధనంలా ఉంటుంది అనసూయ. చదువులోనే అంతర్లీనంగా కాంతి ఉంది. పైగా సహజంగా వచ్చిన వర్చస్సు ఒక్కసారి చూసి మర్చిపోలేరు ఎవరు. ఆదరాబదరా ఆమె పెళ్లి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నాకిష్టం లేదు, ఇక పెళ్లి చూపులకు కూడా కూర్చోను. ఇదేమి చోద్యమే, ఎందుకే? తల్లి దీర్ఘాలు తీసింది. ఏ భావము ప్రకటించకుండా అంది అనసూయ. నాకు భయంకరమైన రోగం ఉంది. ఆమెను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. డాక్టరు NAD నో ఎబనార్మాలిటీ డిటెక్టెడ్ అని రాసిచ్చాడు. వాళ్లకు అంతుపట్టలేదు. ఎవరినైనా ఇష్టపడిందా? ప్రేమలో తిరస్కరించబడిందా? రహస్యంగా కాలేజీలో వాకప్ చేశారు. అనసూయ ఈజ్ నో నాన్సెన్స్ గర్ల్ అన్నాడు ప్రిన్సిపల్. అయితే కారణం ఏమిటి? అనసూయకు బంగారం లాంటి సంబంధం వచ్చింది. వరుడు రైల్వే ఉద్యోగి, సెంట్రల్ గవర్నమెంటు. ఆశపడ్డారు అనసూయ అమ్మా నాన్న. ముందు గది ఖాళీ చేసి పెళ్లి చూపులకు ఏర్పాటు చేశారు. పెళ్లి వాళ్ళు 4-5 ఉన్నారు. ప్రశ్నలైన తర్వాత పెళ్లి వాళ్ళు లేచారు వెళ్ళే ఉద్దేశంతో. ఆగండి బాబు, కాఫీ పలహారాలు వచ్చేస్తున్నాయి అన్నాడు అనసూయ తండ్రి. ఇంకా కొంతసేపు ఉంచితే అనసూయ అతనంటే ఇష్టం చూపుతుందేమో అని ఆయన ఆశ. ఆమెను పరిశీలనగా చూశాడు ఆయన. అదే నిరాసక్తత, అదే నిర్లిప్తత. కాఫీ టిఫిన్లు అవుతున్నాయి. అప్పుడు మాటకు శక్తి ఉంటుంది. చాలాసార్లు అది వృధా అయిపోతూ ఉంటుంది. ఒక్కోసారి మాట ఆటం బాంబు కన్నా పవర్ఫుల్గా పనిచేస్తుంది. భారతంలో ధర్మరాజు అశ్వత్థామ హతః అనకపోయి ఉంటే హనుమంతుడు సీతను అశోకవనంలో చూసి రాముని సమీపించి చూచితి సీతను అనకుండా సీతను చూచితి అని ఉంటే ఆ రెండో పదం వచ్చే వరకు ఏ భర్తైనా పడే వేదన వర్ణనాతీతం. ఆ ఉద్వేగం భరింపరానిది. అటువంటి మాటే నడివయస్సు స్త్రీలలో ఒకామె అంది. ఒరే కాంతారావు, నువ్వేమైనా అడగవా? ఆ అవసరం లేదక్క, కాంతారావు అనబడే ఆ పెళ్లి కొడుకు అన్నాడు. ఆ 9 అక్షరాలు వాడిగల తూనీగల్లా అనసూయను తాకాయి. సూటిగా చూసిందామె కాంతారావును. కళ్ళలో నిరాసక్తత, నిర్లిప్తత గ్రీష్మ తాపానికి ఎగిరిపోయే తుషార బిందువులా కరిగిపోయింది. గాలి తగిలితే రెచ్చిపోయే కోడెనాగులా ఆమె తల ఎత్తింది. కాంతారావును చూసింది. కాంతారావు ఆమెను చూశాడు. మొదటిసారి కళ్ళు కలుసుకున్నాయి. ఒకే క్షణం అది. ఒక్క క్షణం కాలం చాలది అనసూయకు. వాళ్ళు వెళ్ళిపోయారు. పిల్లవాడు నచ్చాడా అని అనసూయను ఎవరూ అడగలేదు. భయం ఆమె వద్దంటుందేమోనని. పని పాటాలేని ఓ ముసలాయన అనసూయ తలమీద చెయ్యి వేసి బోసినోటితో అన్నాడు. అమ్మాయి ఇంతకీ నచ్చినట్టేనా అన్నాడు. అవును తాతయ్య, బాగా నచ్చాడు అంది అనసూయ. ఆ అని పడిపోయారు అనసూయ స్నేహితురాళ్ళు. ఖాళీ ప్లేట్లు తీస్తున్న అనసూయ తల్లి అప్రయత్నంగా అవి జారవిడిచింది. బయటకు పరిగెత్తింది భర్తకు ఆ విషయం చెబుదామని. మొహం వేలాడేసుకొని వస్తున్న ఆయన్ను చూసి అంది. అమ్మాయి ఒప్పుకుందండి అంది లోపలకు రాగానే. ఆ అని ఆగి, అందుకేనేమో ఇలా అయ్యింది అన్నాడు ఉస్సూరంటూ. ఏం, వాళ్ళకి నేను నచ్చలేదా నాన్న? అనసూయ అడిగింది. అది కాదమ్మా, చాలా అడుగుతున్నారు బాధపడుతూ అన్నాడు. నాన్న ఏమైనా చెయ్యి, ఏదైనా అమ్మేయి, ఈ పెళ్ళి ఆగడానికి వీల్లేదు. పిడుగుల్లా వినపడ్డాయి అనసూయ మాటలు. కన్ఫ్యూజ్ అయిపోయిన ఆమె తల్లిదండ్రులు స్థానువులా అయిపోయారు.
దశాబ్దాల నిశ్శబ్దం అనంతరం నెమ్మదిగా రగులుతుంది ఆ పర్వతం. అదే పరిస్థితిలో ఉంది అనసూయ. ఆ అగ్నికి అట్టడుగున లావాలా ఉన్న ఆ రహస్యం ఆమె గొంతు వరకు వచ్చింది. ఆపరేషన్స్ రీసెర్చ్ పీరియడ్ ఎప్పుడూ లేట్ అవుతుంది. సింప్లెక్స్ మెథడ్సు, ట్రాన్స్పోర్టేషన్ మోడల్సు నెట్వర్కింగ్ చేస్తూ డిస్కస్ చేస్తూ ఉంటే టైమే తెలియదు. ఆ రోజు కాలేజీలో ప్రైవేట్ క్లాస్. రాత్రి 9 దాటిపోయింది. ఆకాశం మబ్బు పట్టి ఉంది. అక్కడోటి ఇక్కడోటి దీపాలు నీరసంగా పేలవంగా వెలుగుతున్నాయి. లోకల్ ఎక్కడానికి రైలు స్టేషన్కు వచ్చింది. ప్లాట్ఫామ్ ఖాళీగా ఉంది. ఆఖరి లోకల్ అది. రైలు పెట్టెలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఒకదానిలో ఎక్కింది. మరీ మసగ్గా వెలుగుతోంది ఒకే ఒక్క దీపం. ఆమె తర్వాత 4 ఎక్కారు. రైల్వే ఉద్యోగుల్లా ఉన్నారు. ఒక్కొక్క లైటు దగ్గర ఆగి బల్బులు సరిచేస్తూ ఉన్నారు. ఈ బల్బులు వెలగవు, రేపు కొత్తవి వేద్దాం అనుకుంటున్నారు. అనసూయ ఎక్కిన చోట ఆ 4 గుమికూడారు. నెట్వర్క్ కాంప్లికేషన్స్ ఆలోచిస్తున్న అనసూయ గమనించలేదు. వాళ్ళు లైటు తీసేశారు. ఎవరో ఆమెను పొదివి పట్టుకున్నారు. తర్వాత ఏం జరిగిందో తెలియలేదు. రైలు సికింద్రాబాద్కు వచ్చేసరికి అంతా అయిపోయింది. కుండపోతగా వర్షం. అవమానం, దుఃఖం, అసహాయత ఆ వర్షంతో పాటే కురిశాయి. దిగ్భ్రాంతికి లోనైన ఆమె వర్షంలో అలాగే తడుచుకుంటూ వెళ్ళిపోయింది ఇంటికి. ఒరే, నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి, డబ్బులు రేపిస్తా అన్న మాట పదే పదే వినబడుతోంది. తనను రాక్షస కౌగిలిలో బిగిస్తూ అన్న ఆ మాట అతనెవరో అంతకుముందు చూడలేదు. మనోకుహరంలో ఆ మాటలు శిలాక్షరాలుగా చెక్కబడ్డాయి. ఆ గొంతు, అది జన్మ మారినా మరవలేదు. సున్నితమైన పువ్వులాంటి అనసూయ పాషాణంలా మారింది. రావణాసురుడి రవంలా ఆ గొంతు అన్వేషిస్తూనే ఉంది ఇన్నాళ్ళు. ఆ గొంతును అన్వేషిస్తూనే ఉంది. ఆ గొంతు స్వంతదారు గురించి ఆలోచిస్తోంది. ఎన్నో ప్రయత్నాలు, ఎన్నెన్నో ఆలోచనలు. ఆఖరికి దొరికింది పెళ్లి చూపులో. ఆ అవసరం లేదు. ఒరే, నే చూసుకుంటా, మీరు వెళ్ళండి. 2 ఒకే గొంతు నుంచి వచ్చాయి. పెళ్ళికొడుకు కాంతారావు గొంతు నుంచి. కాంతారావు రేపిస్టు. కాంతారావు రైల్వేలో పనిచేస్తున్నాడట. కాంతారావుతో అనసూయ పెళ్ళి అయిపోయింది. అనసూయ మనసు ఆమెను వెక్కిరించింది. నిన్ను భరింపరాని మానసిక క్షోభకు గురి చేశాడు. పెళ్ళి కాని ఆడపిల్ల, ఇష్టం లేని కన్నె తల్లిగా ఎక్కడ మారతావో అని కొన్ని లక్షల క్షణాల ఆవేదన చెందావు. నెల లోపల ఆ భయం పోయినా శిలాక్షర సదృశ్యమైన మనస్తాపం, వ్యధ కాలానికి తొందరగా అరిగి కరిగిపోవు కదా. ఎలా పెళ్ళాడావు వాడిని అని. ఆ రాక్షసుడిపై ఎలా పగ తీర్చుకోవడం, అది ఆమె ఆలోచన. ఎలా ఎలా న్యాయ వ్యవస్థ ఎప్పుడో జరిగిన దానికి సాక్ష్యం కావాలంటుంది. ఇలా నిస్సహాయంగా ఉండి పోవలసిందేనా? అంతకుముందే నిర్ణయించుకుంది ఆమె. నిర్లిప్తంగా శోభనం గదిలో ప్రవేశించిన అనసూయకు నవ్వుతూ కనిపించాడు కాంతారావు. రావణుడి నవ్వు. ఆ రావణుణ్ణి శిక్షించడానికి రాముడున్నాడు. కానీ తనకు డాక్టర్ రామప్రకాశం. తనతో పాటే ఇంటర్ వరకు చదువుకుంది. ఇప్పుడు డాక్టర్, ఎంఎస్ కోసం ప్రయత్నిస్తోంది. రగిలే అగ్నిజ్వాల రామప్రకాశానికి కొత్త కాదు. మెడికల్ జూరిస్ ప్రూడెన్స్లో ఎన్నో కేసులు వీగిపోవడం చూసింది డాక్టర్ రామప్రకాశం. మొదటి కలయిక సగం తాగిన పాల గ్లాస్తో మొదలవుతుంది. అది అనసూయ పాలిట విషం. కాంతారావు తెల్లటి పాలు చక్కెర కలిపినవి గటగటా త్రాగాడు. కొంచెం మిగిల్చి అనసూయకిచ్చాడు. పెదాలు తడుపుకొని తృప్తిగా చూశాడు ఆమె వైపు. పాలు తాగడం అయ్యింది ఇక అన్నాడు కాంతారావు. ఇప్పుడు మీకు తెలిసిన వ్యక్తో తెలియని వ్యక్తో వచ్చి, ఒరే నేను చూసుకుంటా, నువ్వెళ్ళరా అంటే మీరేం చేస్తారు? అనసూయ కాంతారావును సూటిగా చూస్తూ అంది. ఉలిక్కి పడ్డాడు కాంతారావు. ఏమిటి నువ్వంటున్నది? నిప్పులు కురిసేటట్టు చూస్తూ అంది అనసూయ. కొన్ని నెలల క్రితం లోకల్ రైల్లో రాత్రి ఆఖరి రైల్లో నువ్వు అన్నమాట. నేనేం చేశాను? కంగారు పడకు, దానికి ఏ సాక్ష్యమూ లేదు. కానీ చేసిన పాపం చెడని పదార్థం అని రామప్రకాశం ఇలా రావే అని పిలిచింది అనసూయ. ఎవరి అమ్మాయి? ఆ పెళ్లిలో నీ పక్కన తోటి పెళ్లి కూతురులా కూర్చుంది కదూ? అవును, ఇది డాక్టరు. నీ రోగానికి చక్కటి మందేస్తుంది. పాముకు కూరలు
తేలుకు కొండే విషానికి నిలయాలు. వీటిని తీసేస్తే నిర్వీర్యమవుతాయి. నీకు అలాగే చేస్తుంది. కరిగించిన సీసంలా కక్కిన నీ దుష్టాంగాన్ని కట్ చేస్తానంటుంది. బైదివై, నువ్విప్పుడు తాగిన పాలల్లో మత్తుమందు కలిపింది. నువ్వు కళ్ళు తెరిచేసరికి నువ్వు 50-50గా మారతావు. చలనం లేని శరీరాంగం. ఏయ్ మోసం, నేను నీకు మొగుణ్ణి. నేను 50 అయితే నీకే నష్టం, నాకే కష్టమూ లేదు. అలా అయితేనే గాని నా అగ్గి చల్లారదు. లేచిన కాంతారావు ధబీమని పడిపోయాడు. రామప్రకాశం కాంతారావుకి ఒక ఇంజెక్షన్ ఇచ్చి అంది, ఏయ్ అనసూయ, చాలా రిస్క్ తీసుకుంటున్నావు. కొత్తగా పెళ్ళైన దానివి, ఇంత సాహసమా? రామా, అది కాదే, నాకు క్రమశిక్షణ మొదటి నుంచి చాలా ఇష్టం. అది ఇతనికి లేదు. నేను అనుభవించిన నెలల తరబడి క్షోభను ఇతను అనుభవించాలి. సరే, అలాగే 3 రోజుల తర్వాత నిజం చెప్పేయి. అప్పటికి తను చేసిన పనికి పశ్చాత్తాపపడతాడు. ఈ 3 రోజులు తన మగసిరి పోయిందనే అనుకుంటాడు తప్ప ఎవరికీ చెప్పుకోలేడు. ఈ 3 రోజులు బయటకు ఎలాగూ వెళ్ళనివ్వరు. వాళ్ళు మీ వాళ్ళు, ఆ తర్వాత క్షమించేయి. ఈ ఇంజెక్షన్ పవర్ అంతవరకే. రామప్రకాశం వెళ్ళిపోయింది. తెల్లవారుజామున తెలివి వచ్చింది కాంతారావుకి. కళ్ళు తెరిచి అన్నాడు, నన్ను క్షమించు, మరో జన్మలో కూడా ఇలా చెయ్యను. అనసూయ అతని వైపు ఏ భావమూ వ్యక్తం చేయకుండా చూసి అంది, సారీ, ఇవాళ కాదు 3 రోజుల తర్వాత అని కొంగుచాటున చిన్న నవ్వు నవ్వుకుంది. మంచుకొండల మాటు నుంచి తన నిస్తేజానికి సిగ్గుపడుతూ ఉదయిస్తున్న సూర్యుడిలా ఉంది ఆ నవ్వు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.